నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి గ్రామంలో గల శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో టెట్ పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా అభ్యర్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. మరో 2 రోజులు కూడా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:30, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరుగుతోంది. బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ అర్హత కోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయవలసి ఉంటుంది. ఆదివారం నాటి పరీక్షకు ఉదయం పూట 227 మంది అభ్యర్థులకు గాను 184 మంది, మధ్యాహ్నం 226 మందికి గాను 182 మంది హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో ఈ టెట్ పరీక్షకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సార్వా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తాడేపల్లిగూడెం మండలంలోని మెట్ట ప్రాంత గ్రామాలలో వరి పంట చేతికంది రావడంతో రైతులు మసూళ్లు పనుల్లో బిజీగా ఉన్నారు. వరికోత యంత్రాలతో పంట కోసి ధాన్య రాసులుగా పోసి బస్తాలలో నింపి కాటా వేస్తున్నారు. వాటిని లారీలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో అన్నదాతలు పండించిన పంటను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. మండపేట, ఆలమూరు, రామచంద్రపురం తదితర ప్రాంతాల మిల్లులకు ఇక్కడి ధాన్యం తరలి వెళ్లిపోతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు 75 కేజీల ధాన్యం బస్తాకు 1725 రూపాయల మద్దతు ధరగా కేంద్రం ప్రకటించింది. అయితే ప్రస్తుతం కేవలం 1300 రూపాయలకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కట్టుపట్టు అయినప్పటికీ బస్తాకు 425 రూపాయలు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తక్షణమే కేంద్రాలను తెరిచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతాంగం కోరుతోంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికీ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇసుక సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 9 పాయింట్స్లలో బోట్స్, మ్యాన్ సొసైటీల ద్వారా ఇసుక త్రవ్వకాలు ప్రారంభించామని తెలిపారు. పెండ్యాల, పందలపర్రు గ్రాంపిలలో 34,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక లభ్యతను బట్టి ప్రతిరోజు 3 నుంచి 4 జిల్లాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెట్రిక్ టన్నుకు పరిపాలనాపరమైన వ్యయ ఛార్జీల కోసం 345 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని వివరించారు. కొంత శాండ్ ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్, అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ధవళేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది. అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ మనందరికీ బాగా తెలిసిన పెండ్యాల అండ్ పందర్పర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది 34,000 వరకు మనకి క్వాంటిటీ ఉంది. చాలా వరకు మనకి పెండ్యాల, పండ్లపర్రు నుంచే మనం 3-4 డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది. అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి 9 పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయింది. అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు. వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తీయడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డి. ఫణిభూషణ్ రెడ్డిలు పాల్గొన్నారు. వార్తలు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లు, డ్రైన్లు పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లకు ప్రభుత్వం 12 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమాబాబు, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమెల్లి జగన్మోహన్, పప్పుల కొత్తయ్య, కుడిపూడి వెంకటేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ప్రజలు కోరుకున్నటువంటి కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు తీర్చడం కోసం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి ప్రాధాన్యతగా భావిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటుందని, మరి రేపటి రోజున కొత్తపేటలో కూడా
ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి మండల పరిధిలో కొత్తపేట గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో ఉన్న స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, సురక్షిత మంచినీరు తాగాలి, గ్రామంలో ఉన్న పారిశుధ్యం అంతా కూడా నిర్మూలించి పరిశుభ్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో గత ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినరోజు నాడు ప్రారంభించి మహాత్మా గాంధీ గారి జయంతి వరకు కూడా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తయారవుతూ ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, గ్రామంలో ప్రజలు కోరుకున్న పనులు చేయటం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమి సాధించి అభివృద్ధి దిశలో అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏలూరు జిల్లా వార్తలు. శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆదివారం అలంకరణ భక్తులను పరవశింపజేసింది. శ్రీవారి ప్రధాన దేవాలయానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. శంకుచక్రాలు, శూలాన్ని ఆయుధాలుగా చేసుకుని అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ విశేష పుష్పాలంకరణలతో ఉన్న కుంకుళ్ళమ్మవారు పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవిలు వింజామరలు వీస్తున్నట్లున్న అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనధికారిక ఇసుక అమ్మకాన్ని ఉపేక్షించేది లేదు, భీమవరం ప్రెస్ మీట్లో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆరంభమైన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ రఘురాం. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తా, తణుకు ప్రాంత టీచర్లకు హామీ ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి. తణుకులో సంగీత ప్రియులను అలరించిన భమిడి శిరీష గాత్ర కచేరీ సహకరించిన సాంకేతిక కళాకారులు. కోలాట భజనతో కలకలలాడిన తణుకు మాజేటి కనకదుర్గమ్మ ఆలయం, అన్నపూర్ణమ్మ అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు. పెదతాడేపల్లి గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్న టెట్ పరీక్షలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు. పార్వాకోతలు ముమ్మరమైనప్పటికీ కనపడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి చేకూరనున్న ఇసుక సరఫరా రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వాడపాలెంలో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశం. ద్వారకా తిరుమలలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.